हरिः ओं श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालपाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुं भगवताख्यकल्पतरुर्विंसद्विजश्रियमयी श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिञ्चदं लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिकीं शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बणहस्तनिर्मूलिकी घोरनेरद विमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तकु काळियोरगविशालफणो परिवर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विधघोरवाहिनीमन्हन्तको इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निर्जितेन्द्रियसमञ्चित भक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मतविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकीं गोपिका निवह मन्दिरयायिकी शशसायिकीं पलिकेडिति भागवतमु अटपलिकिंचु विभुंडु रामभद्रुंडु अटने पलिकिन भवहरमगु नट पलिकेद वेरुंडु गाध पलुकगनेल। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ऋषभचक्रवर्ती అలాగా జడాంధమూకభద్రపిశాచోన్మదక అవధూతవేషోభి అభిభాషస్య అలాగా ఆయన జడులాగా పిచ్చివాళ్లాగా చెవిటివాళ్లాగా మోగవాళ్లాగా మట్టి కొట్టుకుపోయినటువంటి ఆ శరీరంతో జడలన్నీ విప్పేసుకుని ఏ విధమైనటువంటి మాటలు లేకుండా అవధూత ఆ పరమహంస తత్వానికన్నా ఎక్కువ స్థితిలో ఉండేటువంటి అంటే దానికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఈ సాధకుడు అనేటువంటి వాడు ఉంటాడో అటువంటి స్థితిని అవధూత తత్వం అంటారు. అప్పుడు ఆ శరీరం అనేటువంటిదంతా కూడా ఆత్మచైతన్య ప్రకాశంలో కలిగిపోయి ఉండడం వల్ల ఇక అందులో ఉండేటువంటి ఆ సాధక ప్రజ్ఞకు ఇది శరీరము అనేటువంటి స్పృహ ఏ మాత్రము ఉండకుండా సమస్తము కూడా వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారయ్యా. ఇలా తిరుగుతూ ఉండేటువంటి ఆ తిరుగులాట ఉంది. వాళ్ళు తిరిగేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి ఎండ బాగా కురుస్తోంది అనుకోండి. ఎండలో మనిషి నడుస్తున్నాడు, ఒక జీవి నడుస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ జీవి నడిచేటువంటి ఈ మానవుడికి లేకపోతే ఈ ప్రాణికి నా శరీరం ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటోంది, తీక్షణంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటి శరీరం అనేటువంటి సాధనం ద్వారా, ఇంద్రియాలు అనేటువంటి సాధనాల ద్వారా ఆ వెలుగు యొక్క ఆ ఎండ యొక్క తీవ్రతని లేకపోతే ఆ వర్షం యొక్క తీవ్రతని లేకపోతే అక్కడ ఉండేటువంటి ప్రకృతి యొక్క ఆ ప్రభావాన్ని వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అలా కాకుండా ఎండ బాగా ఉంది, అదంతా వెలుగు, మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రభలు కిరణాలతో
ఎన్నో రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్తో కూడుకున్నటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్. ఇప్పుడు అవధూత అంటే ఏమిటంటే తన శరీరము, తన మనసు, తన బుద్ధి, తన వీటిలన్నిటినీ కూడా ఆహవనీయాగ్నిని ఆవాహన చేసుకున్నాడని చెప్పారుగా. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ మొత్తం శరీరంలో ఉండేటువంటి ఆలోచనలు, స్పృశలు, ఇంద్రియాలకు ఉండేటువంటి కెపాసిటీ టు అబ్జర్వ్ ఆల్ ది థింగ్స్, వీటిలన్నిటినీ కూడా ఆ సూర్యకిరణాలు ఆ వెలుగులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసాడు. అంటే హీ హ్యాజ్ బికమ్ ది లైట్ ఇట్ సెల్ఫ్. అదన్నమాట దాంట్లో ఉండేది. అంటే హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దాట్ అని అర్థం. అంటే ఉదాహరణకి మామూలుగా మనం వాటర్ ఉందనుకోండి, వాటర్ పెడుతూ ఉండేటప్పటికి నీళ్ళు కింద కనిపిస్తుంది. దాన్ని బాగా హీట్ చేస్తున్నాం అనుకోండి, హీట్ చేసేటప్పటికి ఏమైపోతుంది, ఆ నీరు కాస్త ఆవిరైపోయి H2O కణాల కింద నీటి ఆవిరిలో ఏ విధంగా అయితే కలిసిపోతుందో అక్కడ ఉండేటువంటి గాలి వేరు, అక్కడ ఉండేటువంటి గాలిలో ఏదో హైడ్రోజన్, క్లోరిన్, ఇంకోటి ఉంటాయి. నీటి ఆవిరేమో H2O ఆవిరి రూపంలో ఉంటుంది. అలా కూడా కాదు, ఈ ఆవిరి ఆ గాలిలోకి ఏ విధంగా అయితే కలిసిపోతుందో ఆ విధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సాధకుని అవధూత అంటారు. ఇప్పుడు ఆ అవధూత ఆయన ఎక్కడెక్కడికి తిరుగుతున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన అలా తిరుగుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ తిరుగుట అనేటువంటిది పరమాత్మ తత్వం మొత్తం అంతా వ్యాపించిపోయిందిగా. కాబట్టి ఈయన అక్కడ తిరుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తూ సుఖబ్రహ్మ పరీక్ష మహారాజుకి ఏమయ్యా ఈ ఋషభుడు ఎలాగ వెళుతున్నాడు అంటే తత్ర పురగ్రామ ఆకర ఖేట వాట కర్వట శిబిర వ్రజ ఘోష సార్ధ ఆశ్రమాదిషు అనుపధం అవని చరాపసదై పరిభూయమానో మక్షికాభిరివ వన గజస్తర్జన తాడనావ మేహనష్టీవనగ్రావ సక్రుద్ర జహ ప్రక్షేప పూతి వాత దురుక్తైస్తదవిగణయన్నేవా సత్సంస్థానయేతస్మిన్ దేహోపలక్షణే సదపదేశ ఉభయానుభవస్వరూపేణ స్వమహిమావస్థానేనాసమారోపితాహం మమ అభిమానత్వాది విఖండితమనాః పృథివీమేకచర పరిభ్రభ్రామ. అంటే ఏమిటి? పృథివీం ఏకచరః పరిభ్రభ్రామ అంటే ఏకచరః ఏకాకి అయి పృథివీం ఈ భూమినంతటినీ పరిభ్రమామ తిరుగుతూ ఉన్నాడు అన్నాడు. అంటే ఏమిటండి అవధూత కదా, ఓ చోట కూర్చోవచ్చు కదా. అంటే ఆత్మ ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి, సర్వవ్యాపకమైనటువంటిది. గాలి అంతా ఒక చోట ముద్ద పెట్టేసి అక్కడ కూర్చోవచ్చు కదా అన్నట్టుంటుందన్నమాట. గాలి ఎప్పుడూ సర్వము కూడా వ్యాపించిపోయి ఉండేటువంటి దానిని గాలి వ్యాపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆకాశం అంతా కూడా ఒక మొద్ద వచ్చేసేసి ఒక చోట కూర్చుంటే బాగుండు కదా అంటే కాదు. ఆకాశ తత్వం ఏమిటంటే సర్వవ్యాపకమైపోయినటువంటిది తత్వము అని. కాబట్టి ఈయన ఏకాకి అయి అంటే ఏకచర, అన్నిట్లోనూ చరించేటువంటిది ఏమిటి, అన్నిట్లోనూ ఉన్నటువంటిది ఏమిటంటే ఆత్మస్వరూపమేగా. అందువల్ల ఏకచర అంటే మామూలుగా ఏకాకి అని ఒంటరిగా తిరుగుతున్నాడని కథలో ఉండేటువంటి అర్థం. కానీ ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఏకచర ఒకే ఒకది అంతా కూడా చరిస్తుంది, అన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయి ఉండేటువంటి పృథివీం ఈ భూమిని పరిభ్రామ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉండేటువంటి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు అనేటువంటి తత్ర అక్కడక్కడ పురగ్రామ ఆకర ఖేట వాట కర్వట శిబిర వ్రజ ఘోష సార్ధ గిరి వన ఆశ్రమాదిషు అక్కడక్కడ పురాలు గ్రామాలు గనులు ఆకరములు అంటే గనులు ఉన్న చోట, తర్వాత వ్యవసాయదారులు ఉండేటువంటి పల్లెలు, ఉద్యానవనాలు, కొండపల్లెలు, కర్వట శిబిరాలు, తర్వాత వ్రజఘోషలు అంటే ఈ ఆవులు గేదెలు వీటిని మేపుకుంటూ నిరంతరము కదులుతూ ఉండేటువంటి ఆ గొల్ల సంబంధమైనటువంటి వాళ్ళందరూ అటువంటి శిబిరాలు, వాళ్ళని అక్కడ గొల్లపల్లెలు, యాత్రికుల గుంపులు, తర్వాత
వనాలు ఆశ్రమాలు మొదలైనటువంటి వాటిలన్నింటిలోనూ కూడా అనుపదం అవనిచర అపసైదై, అలాగా ఆ భూమి అంతా కూడా ఆయన ఏకాగ్గా తిరుగుతూ ఉన్నాడయ్యా. కొన్ని చోట్ల అవనిచర అపసధై, కొన్ని చోట్ల ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు ఎవడో పిచ్చాడు వచ్చాడు అనుకుని అపసధై, అపమార్గంలో ప్రవేశించేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, కుర్రాళ్ళు, ఏదో అపకారం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు, రౌడీ మోకలు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. అపసధై, అధములైనటువంటి వాళ్ళు ఆయన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఆయనని వాళ్ళు తర్వాత మక్షికాభి, ఈగలు, దోమలు, తర్వాత చిన్న చిన్న పురుగులు, ఇటువంటివన్నీ కూడా ఆయన్ని బాధ పెట్టడం ప్రారంభించాయి. వీళ్ళు వెళ్తుండేటువంటి రాళ్ళు ఇచ్చి కొట్టడం అనమాట. పిచ్చాడు వెళ్తున్నాడని రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉండడం, ఆ శరీరం అంతా కూడా ఏదో వాసనేస్తున్నట్టుగా ఉండడం, తర్వాత ఏదో మురికితనంగా ఉండేటువంటి స్థితిని బట్టి ఈ ఈగలు, ఈ దోమలు, ఈ రకరకాలైనటువంటి పురుగులు కూడా ఇవన్నీ కూడా ఆయన మీద పడుతూ ఉంటే ఆయన వన గజహైవ, అడవిలో ఏనుగు వెళ్తున్నట్టుగా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏనుగు మీదకి ఏదో వచ్చిన రాళ్ళు వేసాం అనుకోండి, ఏనుగుకేమీ పట్టదు. అదే ఏనుగు మీద ఏదైనా దోమ కుట్టినా, చీమ కుట్టినా, ఒక ఏదో ఈ తేలు పాకినా ఏనుగుకి ఏ విధంగా అయితే మాత్రము స్పృహ లేకుండా ఉంటుందో, వన గజహైవ, అడవిలో ఏనుగులాగా ఆయన వెళ్తూ ఉండేటప్పటికీ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తర్జన తాడన అవమేహన శ్రీవనగృతి రజఃప్రక్షేప పూతి వాత దురుక్తై, వాళ్ళు ఏం చేశారంటే తర్జన బెదిరించడం అనమాట. ఎవడు నువ్వు ఏంటి కొట్టేస్తాం చంపేస్తాం అన్నట్టు. తాడన అంటే కొట్టడం చేశారు. తర్వాత అవమేహన శ్రీహి అంటే పైన అంటే మూత్రం పోసేసారట. మూత్రం పోసేసిన తర్వాత ఉమ్ములు వేసేసారట. తర్వాత అక్కడ ఉండేటువంటి రాళ్ళని, పేడని, దుమ్ముని ఇలా మీద వేస్తూ ఉండేటప్పటికీ అవి వేస్తూ తిడుతూ పిచ్చాడు అదని ఇదని ఇంకా ఒకటి కాదు నానా విధాలైనటువంటి దాని చేత పరిభూయమాన ఆయన అలా పీడింపబడుతూ కూడా ఉంటే తత్ అటువంటి వాటిని ఏమిటిని కూడా అవిగణయన్ గణించడం అంటే లెక్కతో తీసుకోవడం. అసలు వాటిని ఏమిటిని కూడా ఆయన లెక్కలోకి తీసుకోకుండా ఏం చేశాడు అంటే అప్పుడు అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఉభయ అనుభవ స్వరూపేణ, తరువాత తనకి రెండింటి అనుభవమే స్వరూపముగా గల స్వమహిమ అవస్థానే తన మహిమయందు నిలిచి ఉన్నాడు. అంటే ఏమిటనమాట, ఉభయ అనుభవ స్వరూపేణ అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ఇవి చెప్పినటువంటి పురాలు, గ్రామాలు, వీటిల్లో మనుషులు, ఈగలు, చీమలు, దోమలు, అధమాధములైనటువంటి వాళ్ళు, పేడలు, ఉమ్ములు, ఉచ్చలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ చైతన్య ప్రకాశం మీద పడుతూనే ఉంటాయి కదా. మనం ఉచ్చబోసుకున్నాం అనుకోండి, లేదా ఉమ్మేమనుకోండి, లేకపోతే ఏదో కర్రీచి కొట్టామనుకోండి, కొడుతూ ఉంటుంది. అదంతా ఎక్కడ జరుగుతుంది? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ మీదే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనుషులు నడుస్తూ ఉన్నా, తిట్టుకుంటూ ఉన్నా, ప్రేమించుకుంటూ ఉన్నా, పట్టుకుంటూ ఉన్నా, ఇవన్నీ అన్నిట్లోనూ కూడా సత్స్వరూపంగా వ్యాపించిపోయినటువంటి పరమాత్మ ఆత్మ మీదే కదా ఇవన్నీ పడుతూ ఉన్నాయి. అందువల్ల ఆయనకి ఇవి తెలుసు, వీళ్ళందరూ మనుషులు, ఇవి చీమలు, ఇవి దోమలు, ఇవి అవి అని తనకి మహత్తరమైనటువంటి వివేకం ఉంది. కానీ వీటిలన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ అనుభవ స్వరూపం ఉంది. దాని యొక్క స్వమహిమ, ఆ స్థితిలో తాను ఉండడం చేత అతఃసంస్థానమే, తర్వాత అసత్ అంటే మిథ్యారూపమైనటువంటి దేహ ఉపలక్షణమే. ఇది దేహము, ఇది పంచభూతాత్మకమైనటువంటి దేహం. భూతాల్లో కూడా ఆత్మస్వరూపం యొక్క ప్రజ్ఞాస్వరూపం చేత, ఆ అనుభవం చేత తాను నిండిపోయి ఉన్నప్పుడు, ఆ అనుభవమే పైకి ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇది నా దేహము, ఇది దేహము, ఇది పదార్థము, ఇది ఉమ్ము, ఇది అనేటువంటిది ఆ ఉమ్ములోను, ఆ ఉచ్చలోను, ఆ పేడలోను, ఆ రాయిలోను, ఆ మనుషుల్లోను, ఆ ఈగల్లోను, చీమల్లోను అన్నీ కూడా తాను ఆ పరమ చైతన్య స్వరూపాన్ని, చైతన్య ప్రకాశాన్నే ఆయన దాని యందు సత్ అపదేశే సత్యము అనబడి పిలబడేటువంటి ఏతస్మిన్ దీనిలో ఆయన అసామారోపిత
అహం మమ అభిమానతత్వాత్ అలాంటి స్థితిలో ఆయన ఉండడం మూలంగా అసమారోపిత ఇంక ఏ విధమైనటువంటి ఆరోపణ చేయకుండా ఇది నా శరీరము అనేటువంటి ఒక భావాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయకుండా అహం మమ అభిమానత్వాత్ నేను నాది నా దేహం నేను నడుస్తున్నాను నన్ను కొడుతున్నారు ఈ దెబ్బలు నావి అని ఇంక ఏ విధమైనటువంటి అహం స్వరూపం అభిమానము లేకుండా అవిఖండితమనః ఏ మాత్రము కూడా మనసుకు క్షోభ కలగకుండా ఏకచర పృథివీం పరిబభ్రామ ఆ విధంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇటువంటి మహత్తరమైనటువంటి స్థితిని అవధూతతత్వం అంటారు. అంటే ఏమిటనమాట, తాను పరిపూర్ణంగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపంలో లీనమైపోయాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు అగ్నిని కర్రిచ్చి కొట్టినా, అగ్నినేమో అగ్ని మీద ఉమ్మేసినా, అగ్నిని పట్టుకుని ఏదో బంధిద్దాం అనుకున్నా, అగ్నిని తిడుతూ ఉన్నా, ఏ విధంగా అయితే ఆ అగ్నికి ఏ విధమైనటువంటి ఆరోపణ జరగదో ఆ విధంగా ఏకచర పృథివీం పరిబభ్రామ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడయ్యా అన్నాడు. ఏమిటండి మరి ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? పురాలన్నాడు, గ్రామాలన్నాడు, వనాలన్నాడు, ఆశ్రమాలన్నాడు, వర్జాలన్నాడు. అంటే ఏమిటన్నా వీటిలన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఇలా వ్యాపించిపోయాడు. ఈ పురాలలో, ఈ గ్రామాలలో, ఈ వ్రజాలలో, ఈ ఆశ్రమాల్లో, ఈ దోమల్లో, ఈ చీమల్లో, ఈ ఏనుగుల్లో, ఈ మూర్ఖుల్లో, ఈ పేడలో, ఈ ఉచ్చలో, రాళ్లల్లో, వీటిలన్నిటిలో కూడా తానే ఉండిపోయాడు కాబట్టి గాలిని కొట్టుకోదు కదా, అగ్ని తిట్టుకోదు కదా, అగ్నిని కాల్చుకోదు కదా. ఆ విధంగా ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపము, పరమాత్మ యొక్క మహా చైతన్య ప్రకాశ తత్వము అనేటువంటి భావంలో ఉంటూ ఆయన ఏకచర పృథివీం బరిబభ్రామ తిరుగుతూ ఉన్నాడయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి చెప్పగలిగాడు. అంటే ఏమిటన్నమాట, సుఖబ్రహ్మ కూడా అటువంటి అవధూత స్వరూపమైనటువంటి మహాజ్ఞాన స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆయన అనేటువంటి విషయాన్ని ముహ్యంతి యత్సూరయః మహాపండితులు, మహావిద్వాంసులు, మహాసాధకులు కూడా ఈ తత్వాన్ని తెలుసుకోలేక ముహ్యంతి మోహంలో పడిపోతూ ఉంటారని చెప్పి భాగవత ప్రథమ శ్లోకంలో మనకి ఈ తత్వాన్ని, ఈ పరతత్వాన్ని గురించి ఆ భాగవత శ్లోకంలో చెప్తారన్నమాట. అది దాంట్లో ఉండేటువంటి విశేషం. ఇది అయిన తరువాత ఆయనకి ఏ విధమైనటువంటి శోభ కలుగుతూ ఉండేది కాదు. ఇదే విధంగా కానీ మనం రీసెంట్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే భగవాన్ రమణ మహర్షి అరుణాచల గుళ్ళో ఆయన సమస్తమైన మొత్తం అంతటి కూడా జ్ఞానస్వరూపం ఎప్పుడైతే జ్ఞానావబోధం ఆయనకి కలిగిందో అప్పుడు వెంటనే ఆయన వచ్చేసేసి ఒంటి మీద ఉండేటువంటి గుడ్డను కూడా వదిలేసి చేతిలో ఉండేటువంటి ఒక పావలాకాసు ఉంటే అది అరుణాచలేశ్వరుడి గుడిలో ఉండేటువంటి కోనేరులో పారేసి స్నానం చేసేసి వెంటనే అరుణాచలం దర్శనంకి వెళ్ళేటప్పటికీ ఆ అరుణాచలేశ్వరుడిలో ఉండేటువంటి ఈ ఆత్మచైతన్య ప్రకాశం ఒక్కసారి ఈయన్ని కమ్మేసేటప్పటికీ ఈయన దేహము ఈయన యొక్క మనసు, తన పేరు ఫలానా, తాను ఇక్కడి నుంచి వచ్చాను అనేటువంటి సమస్తము కూడా విస్మృతమైపోయి అరుణాచలేశ్వరుడిలో నుంచి వస్తున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశంలో ఈయన లీనమైపోయి అప్పుడు ఆయన అక్కడ ఒక మండపం ఉంటే ఆ మండపం మీద కూర్చుని ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధిలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఎవరో ఏమిటో అని చెప్పి అందరూ వచ్చి నెమ్మదిగా ఆ చిన్నపిల్లలు రావడం, ఇంకోళ్ళు రావడం, వాళ్ళు వచ్చి గెల్లడం, కొట్టడం, ఉమ్మడం, రాళ్ళు వేయడం ఇవన్నీ కూడా ఆయన మీద చేసేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ఒకనొక భక్తుడు ఇక లాభం లేదు, వీళ్ళందరూ ఏడిపిస్తున్న, తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేదు, పరిపూర్ణమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశంలో లీనమైపోయినటువంటి స్థితిలో ఆయన కదిపితే మాటలుగా, అందుకని దాన్ని ఆయనని మౌనస్వామి అన్నారు. మౌనము అన్నమాట. ఆయన నీ పేరు ఏమిటి అని అడిగితే కూడా చెప్పాలి. అంటే ఏమిటనమాట, నేను, నాది, అహం, మమ అనేటువంటిది లేదు. అహం అంటే నేను అంటే అప్పుడు నా పేరు చెప్తాను, ఇంకా నా పేరు చెప్తాను. నా పేరు చెప్పడమే కాకుండా ఏముండో నేను ఎంఎస్సి టెక్ పిహెచ్డి అండి, నేను ఎన్జిఆర్ఐలో పనిచేశానండి అని ఇలాగ లేనిపోని అసలే నువ్వు నీ శరీరం కాదురా వెధవా అంటూ ఉంటే దానికి ఇంకా నాలుగు డిగ్రీలు ఎక్కడ చదివామో
ఏం చేశాను, నా కింద అంతమంది పనిచేశారు, ఈ చెత్త అంతా చెప్పుకుంటూ ఉంటాను చూసారా. ఇలా ఇటువంటి చెత్త మనసులో ఉన్నంతకాలం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది పరమ అసాధ్యమైనటువంటి విశేషం. అందువల్ల ఇది ఈ కథ చెప్పడంలో ఉద్దేశం అది. అప్పుడు భగవాన్ రమణ మహర్షిని అక్కడ పాతాళలింగం అనేటువంటి ఆ కింద కొంచెం అడుగున ఒక చిన్న గదిలో ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే. అందులో ఆయన శివలింగం వెనకాల వెళ్ళి ఆయన కూర్చునేటప్పటికీ అక్కడ ఎన్ని నెలలో, 3 నెలలో, 4 నెలలో ఆయన అలాగ సమాధిలో మునిగిపోతే వాళ్ళు తాళాలు వేసేశారు. అదంతా ఏమిటో ఒక స్టోర్ రూమ్ లాంటిది అనమాట. అందులో ఈ అలంకరణ సామాగ్రి అంతా అక్కడ పెట్టి, ఈయన అక్కడ ఉన్నారని తెలియక వాళ్ళు తాళాలు వేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 3-4 నెలలు అయింది. అయ్యేటప్పటికి అప్పుడు మళ్ళీ తాళాలు తీసేటప్పటికి ఒక్కసారి అక్కడ భగవాన్ రమణ మహర్షిని చూసి అందరూ ఆశ్చర్యపోయి కళ్ళు దిమ్మ తిరిగిపోయి ఆయన బయటికి తీసుకొచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి తేళ్ళు, మండ్రగబ్బలు, దోమలు, రకరకాలైనటువంటి కీటకాలు అన్నీ కూడా ఆయన చర్మాన్ని, ఆయన తొడల్ని, ఆయన శరీరాన్ని గీసేసేటప్పటికి ఆ తొడంతా కూడా రక్తమయం అయిపోయి ఎముకలతో ఆయన బయటకు వచ్చారట. ఇది జరుగుతుంది. ఇది అవధూత తత్వం. అంటే పరమాత్మలోకి లీనం అయిపోయినప్పుడు ఇట్ ఈజ్ నాట్ ది డెడ్ బాడీ, అది మర్చిపోకూడదు మనం. ఇది పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కీటకాలు తనే, ఆ రక్తము తనే, ఆ ఎముకలు తనవే, ఆ చీకటి గది తానే, అన్నీ తానే అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటిది రీసెంట్ ఎగ్జాంపుల్. అటువంటి స్థితిలో ఆయన ఏ క్షోభ కలగలేదు అన్నారు. భగవాన్ రమణ మహర్షులకి ఏ విధమైనటువంటి క్షోభ, కష్టం, బాధ ఏమీ కూడా కలగలేదు. అయిన తర్వాత ఓ పరీక్షలు ఇంకా ఆయన ఎటువంటి వాడంటే అతి సుకుమార కరచరణ ఉరస్థల విపుల బాహ్వంసగల వదనాద్య అవయవ విన్యాస ప్రకృతి సుందర స్వభావ హాస సుముఖో నవనలిన దలాయమాన శిశిర తారారుణాయత నయన రుచిర సదృశ సుభగ కపోర్ణ కంఠనాసో విగూఢ స్మితవదన మహోత్సవేన పురవనితానాం మనసి కుసుమ శరాశన ముపదధాన పరాగవలంబమాన కుటిల జటల కపిశ కేశ భూరిభారో అవధూత మలిన నిజ శరీరేణ గ్రహగ్రహేత ఇవా దృశ్యత. ఏమండి, మరి ఇంత రఫ్గా ఉండేటువంటి వాడి శరీరం అంతా కూడా చాలా రఫ్గా ఉంటుందేమో, అదేమో అనుకుంటున్నారేమో. కాదురా బాబు, అతి సుకుమార కరచరణ వరస్థల విపురబాహు అంశగలవదన ఆది అవయవ విన్యాస. ఆయన ఎంత సుకుమారంగా ఉన్నాడంటే వృషభుడి యొక్క చేతులు కానీ, కాళ్ళు కానీ, వక్షస్థలం కానీ, పొడవాటి బాహువులు కానీ, విశాలమైనటువంటి భుజస్కంధాలు కానీ, కంఠం కానీ, ముఖం కానీ, అవయవాలు చాలా సుకుమారంగా ఉన్నాయి. అంటే పువ్వుల కన్నా సుకుమారంగా ఉన్నాయట ఆ శరీరం. అంటే ఏమిటనమాట, భగవంతుడు సౌందర్య స్వరూపుడు కదా, భగవంతుడు సుకుమార స్వరూపుడు కదా, భగవంతుడు లలితమైనటువంటి మనోహర రూపమైనటువంటి వాడు కదా. మరి ఆయన పరమాత్మ అయినప్పుడు ఆయన శరీరం గట్టిలాగా, పేడలాగా, కుళ్ళుగా ఉంటుంది అని అనుకుంటున్నావేమో. పరీక్షతో అలా ఉండదు. అలాగే భగవాన్ రమణ మహర్షుల యొక్క శరీరం ముట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉండేదిట భగవాన్ ఒక శరీరం. చాలా సుకుమారంగా కలిగి అందమైనటువంటి ఆయన ముఖం సహజ సిద్ధమైనటువంటి చిరునవ్వుతో ఉండేది. భగవాన్ రమణులు ఎప్పుడు నవ్వుతారా, చిరునవ్వుతోకి లక్షలాది మంది ఆ చిరునవ్వు చూడడానికి కూడా వచ్చేవారని చెప్పింది ఆవిడ సూర్యనాగమ్మ గారు. ఆనుకరి అందంగా ఉండేవిట, ఎర్రనైనటువంటి కనులు ఉండేవిట. తరువాత ఆయన ఎప్పుడైనా సరే వృషభ చక్రవర్తి కళ్ళు తెరిచి తన చూపులతో ఎవరినైనా చూస్తే వాళ్ళలో ఉండేటువంటి తాపం అంతా కూడా తొలగిపోయేటువంటి విధంగా ఉండేట. ఆయన చెక్కుళ్ళు, చెవులు, కంఠం, ముక్కు కూడా పెర్ఫెక్ట్గా సిమ్మెట్రికల్గా డిజైన్ చేయబడి ఉండేదిట. ఆయన ముఖం చూస్తూ ఉండేటప్పటికీ అందరిలోనూ కూడా ఏదో ఉత్సవము, ఒక ఉత్సవంలో పాల్గొనేటట్టు ఉండేదట ఆయన చూస్తూ ఉండేటప్పటికీ. ఆయన ముఖ విలాసాలని చూసి, ఆయన యొక్క అందాన్ని, ఆ సుకుమారత్వాన్ని చూసి పౌరస్త్రీలు మనసుల్లోకి మన్మధుడు ప్రవేశించి వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ప్రేమ భావన పుట్టుకొచ్చేసేట.
తరువాత ఆ ముఖం మీద వేలాడుతూ ఉండేటువంటి ఆ దట్టమైనటువంటి గిరజాలు జుట్టు, తర్వాత జడలు కట్టినటువంటి ఆయన జడలో ఒక పక్కన కట్టి ఉండేవిట. శ్రద్ధ చూపకపోవడంతో మలినమైనటువంటి శరీరం, కానీ శ్రద్ధ చూపించలేదు కాబట్టి, ఆయన తాను ఏది మేకప్ చేసుకోలేదు కాబట్టి ఆయన శరీరం కొంతమందికి మామూలు వాళ్ళందరికీ కూడా ఏదో దెయ్యం పట్టినటువంటి వాళ్ళ కనిపిస్తుంది. నిజ శరీరేణ గ్రహగ్రహీత ఇవా దృశ్యత. గ్రహగ్రహీత, గ్రహాలు ఏదో గ్రహాలు పీడిస్తున్నట్టుగా, ఏదో ఏదో దెయ్యం పట్టినట్టుగా గ్రహగ్రహీత ఇవ అదృశ్యత, ఆ విధంగా ఆయన కనిపిస్తూ ఉండేవాడయ్యా అని చెప్పి, ఆ లోపలుండేటువంటి పరమాత్మలో ఉండేటువంటి సుకుమార సౌందర్య విలాస చాతురి హాస్య లాస్య ఆ సమస్తమైనటువంటిది అంతా కూడా జగజగ మెరిసిపోతూ ఉండేది. ఒక పక్కనేమో మామూలుగా చూసేటప్పటికి శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయినట్టు ఉండేది అని సుఖబ్రహ్మ తన యొక్క అనుభవాన్ని, తన యొక్క స్థితిని పరీక్ష మహారాజు చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.